హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చిన్న చిక్కుళ్ళు వెల్లుల్లి కారం తయారీ విధానం చూద్దాం. మేము మార్కెట్లో తీసుకున్నామండి. ఒక ½ కేజీ ఉంటుంది. మామూలుగా ఉడకబెట్టడం కంటే కుక్కర్లో వేస్తే కొంచెం సాఫ్ట్గా కుక్ అవుతాయి అని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు నేను కుక్ చేసి వెల్లుల్లి కారం వేసి తయారీ విధానం ఎలాగో చూపిస్తాను మీకు. ఈ చిక్కుడుకాయలు 2 టైమ్స్ వాష్ చేసుకొని 1 స్పూను కల్లుప్పు వేసుకొని కొంచెం వాటర్ పోసుకుంటున్నానండి. ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికిస్తాను. చూడండి, ఆల్మోస్ట్ నేను ఒక 2 టైమ్స్ 2 విజిల్స్ మాత్రమే వేయించుకున్నాను. చాలు, ఇది పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాను. ఆయిల్ వేసుకొని బాణలు పెట్టుకొని చూడండి, నేను 2 గంటలు ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ ఎక్కువే కావాలి దీనికి. దగ్గర 2 గంటలు పోసాను. ఆయిల్ హీట్ అయినాక పోపు దినుసులు వేసుకుందాం. ఇప్పుడు తాలింపులోకి 3 ఎండుమిర్చి ఉంచుకొని వేసుకుందాం. 1 స్పూను పోపు దినుసులు, 1 అర టీ స్పూను జీరా, కొంచెం కరివేపాకు. ఇవి వేగిన తర్వాత ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు వేసేసుకుందాం. ఇవి ఆయిల్లో బాగా డీప్ ఫ్రై అవ్వాలి. అప్పుడు వెల్లుల్లి కారం కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. వెల్లుల్లి కారం వేసుకుంటే చిక్కుడుకాయ వెల్లుల్లి కారం టేస్ట్ ఎలా ఉందో చూద్దురు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆల్రెడీ కొంచెం సాల్ట్ అయితే ఉడికించుకున్నాను నేను. అయినా కానీ కర్రీలోకి సరిపోదు కాబట్టి మళ్ళీ ఒక ½ స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఇవి ఫ్రై అంతవరకు వేయించుకొని చిక్కుడుకాయ కర్రీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఆయిల్లో కొంచెం వడిలేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి కారం ఎలాగో తయారు చేద్దాము. ఒక చిన్న ఉల్లిపాయ, వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న వెల్లుల్లిపాయ రెబ్బలు అనమాట. చిన్న సైజు ఉల్లిపాయ అనమాట. వెల్లుల్లి రెబ్బలు ఒక 10-11 ఉండొచ్చు. మేము 1 స్పూనున్నర కారం. ఇందులో దినుసులు లేని కారం అండి, ఇది ఓన్లీ ఒట్టి మిరపకాయల కారమే అనమాట. మిక్సీ వేసుకొని పట్టుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు దంచుకున్న వెల్లుల్లి కారం కూడా ఇందులో వేసేసుకుందాం. ఉట్టి ఎండుమిరపకాయల కారంలోకి వెల్లుల్లి ఇందులో వేసేసుకుందాం. 2 నిమిషాలు కుక్ చేసుకొని ఆఫ్ చేసేసుకుందాం. ఇంతే అండి, చిన్న చిక్కుళ్ళు వెల్లుల్లి కారం. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కానీ మా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.